గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నేనైతే వీళ్ళిద్దరికి చెప్పలేదు. ఒక్క నిమిషం, ఇంతమంది ఫ్యాన్స్ ఎలా వచ్చారు మీకు? ఇగో ఎంత పే చేశారు మీరు? వీళ్ళు చెప్పాను కదండి దలైలామా అంటాడని. దలైలామాలా? వీళ్ళిద్దరికి నా పేరు చెప్పని నేను చెప్పలేదు, వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. ఎందుకు అరుస్తున్నారు నాకు తెలియదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓ క్లియర్, ఇప్పుడే క్లారిటీ ఇచ్చారు పెయిడ్ ప్రమోషన్స్ అని. అయితే ఓకే, మీరు ఇచ్చినందుకు ఆ మాత్రం దక్కుతుంది మీకు. పర్లేదు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అండి. యాక్చువల్గా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ నిందలో వర్క్ చేశాను. సో టైం ఎక్కువసేపు లేకపోవడం వల్ల డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరు మాట్లాడకూడదు అన్నారు. నేనే ఫోర్స్ఫుల్గా నా నేమ్ రాసి నేను పైకి వచ్చేసాను సార్. ఐఎమ్ సారీ ఫర్ దాట్. అండ్ ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారు చాలా థ్యాంక్ యూ అండి. అండ్ నేను ఈ మూవీలో చంటి అనే క్యారెక్టర్ చేశాను. 3.5 years నుంచి నేను ఇండస్ట్రీలో ఆడిషన్స్ ఇస్తున్నాను, స్ట్రగుల్ అవుతున్నాను. నాకు ప్రాపర్ క్యారెక్టర్ ఎవరు లేదు. నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు ఈ రోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే నేనే నమ్మలేకపోతున్నాను సార్. జెన్యున్గా చెప్తున్నాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటి నుంచో నేను యూట్యూబ్లో నేను చూసుకున్నాను, కానీ బిగ్ స్క్రీన్లో చూస్తున్నాను, ఇంత త్వరగా చూస్తున్నాను అయితే నేను అనుకోలేదు. అండ్ నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్ మీకు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయనతో నేను గత 2.5 years నుంచి ట్రావెల్ అవుతున్నాను. సో ఆయన ఒక షార్ట్ ఫిల్మ్ నుంచి నిందా దాకా ఆయన జర్నీ, ఆయన స్ట్రగుల్, ఆయన ఫేస్లో ఆయన వర్క్లు ఎప్పుడు కనిపించదండి, కానీ బ్యాక్గ్రౌండ్లో ఆయన ఎంత వర్క్ చేస్తారో, అది ఏం జరుగుతుందో మాకు తెలుసు. సెట్లో అందరూ కూల్ పర్సన్ అంటారు, చాలా కూల్గా ఉండి ఈ ఇంత స్ట్రాంగ్ నిందని బయటకు తెచ్చారు. అండ్ టీం అందరి తరపున అండి, మా డైరెక్షన్ టీం అందరి తరపున మీకు కృతజ్ఞతలు సార్. వాళ్ళ పేర్లు కూడా చెప్పమన్నారు, చెప్పేస్తాను. నిఖిల్, చార్లీ, ప్రవీణ్, అశోక్ అండ్ స్టిల్స్ ప్రవీణ్. సో వాళ్ళందరి తరపున థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా హీరో వరుణ్ గారి గురించి మాట్లాడాలి. ఆయన ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో. నేను ఏడీగా సెట్లో ఉన్నప్పుడు నన్ను ఒకలాగా, నేను యాక్టర్గా ఉన్నప్పుడు ఒకలాగా చాలా సపోర్ట్. ఆయన పక్కన ఉన్నారు అంటే సార్, నేను ఇంకో మాట చెప్పాలి సార్, మీ కొత్త బంగారు లోకం వల్ల నాకు ఒక 10-20% మార్క్స్ తగ్గిపోయాయి సార్. ఆ సాంగ్స్, ఆ లవ్, ఆ గోలా, ఇంకా ఆ మైకంలో ఉండిపోయి. సో అప్పుడు అనుకునేవాడిని సార్, హీరో వెళ్ళాలి, నాకు ఒక యాక్టింగ్ అది ఇది ఒక మైండ్లో ఉండేది సార్. కానీ మీ పక్కన ఉండి యాక్ట్ చేస్తున్నానంటే నేను సెట్లో కూడా నేను నమ్మలేకపోయేవాడిని సార్. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. మీ సపోర్ట్ కానీ, ఆన్ సెట్లో మీ ప్రెజెన్స్, మీరు ఇచ్చే సపోర్ట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా టెక్నీషియన్స్ గురించి అందరూ మాట్లాడనుంది. సంతు ఓంకర్ భయ్య, ఐ బికమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మ్యూజిక్ అదిరిపోయింది అండ్ ప్రతి ఒక్కరి రియాక్షన్ అదే. అండ్ మా డిఓపి గారు రమేష్ గారు, అండ్ మా ఎడిటర్ అనిల్ గారు, అండ్ ప్రతి టెక్నీషియన్కి అండి, అండ్ మా కలరిస్ట్ గారు. సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి. అంతేనండి, చెప్పేసాను. కొద్దిగా నర్వస్గా ఉంది, బాగా వణికెనకటి లోపల. అండ్ నా కో యాక్టర్స్ అందరికీ సపోర్ట్ చేసిన యానీ గారికి, మధు గారికి, అండ్ మధు సార్కి, అండ్ భద్రమన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.